కాజలో టీడీపీ రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఇటీవల నూతనంగా నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులుగా నియమితులైన సింహాద్రి భాస్కర్ రెడ్డిని టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పీఏసీఎస్ చైర్మన్ గాదే పిచ్చిరెడ్డి, టీడీపీ రూరల్ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం చైర్మన్ చింకా కోటేశ్వరరావు, గుంటూరు ఛానల్ నీటి సంఘాల చైర్మన్ మాణిక్యాల రవి, టీడీపీ నాయకులు దానబోయిన రామరాజు, రుద్రు శ్రీను, మాజేటి గోపాలకృష్ణ, కుక్కమల్ల దానియేలు, బొర్రముక్కు శ్రీనివాసరెడ్డి, తాడిబోయిన గోపి, దొడ్డక గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా సంతోషదగ్గ విషయం. మా మిత్రుడు వెంగడిపాలెం వాస్తవ్యులైనటువంటి సింహాద్రి భాస్కర్ రెడ్డి గారికి మంగళగిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి అభినందిస్తూ, అదేవిధంగా దీనికి మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు చూసి రైతు సంఘం రైతులైతే రైతుల గురించి అవగాహన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుకి వాళ్ళ ఉద్దేశంతో తను కూడా రైతే కాబట్టి తనకు ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా నా తరపున మీ అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు చూస్తూ ఉన్నాం మనం, లోకేష్ బాబు గారు కాన్స్టిట్యున్సీలో అందరికి కూడా ఎవరికి ఇస్తే ఎట్లా చేయగలరనే ఉద్దేశంతో అందరూ కూడా అనేక రంగాల పదవులు అన్ని వర్గాల వారు కూడా ఇస్తూ ఉన్నారు. మేము భాస్కర్ రెడ్డి గారు కోరుకున్నది ఒకటే, ఏదైతే నమ్మకంతో మీకు ఇచ్చారో అదే నమ్మకంతో మీరు ఈ కాన్స్టిట్యూన్సీ రైతు సమస్యల పట్ల మీరు ప్రత్యేకంగా వారు చూసి అన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొస్తారని, మరి రైతుల పట్ల ఎక్కువ అవగాహనతో ఇంకా పెంచుకొని రైతులకి మేలు చేస్తారనే ఉద్దేశంతో మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు కాజ గ్రామంలో మరి మండలాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, పల్లబోతుల శ్రీనివాసరావు గారి యొక్క ఆఫీస్ కార్యాలయం నందు ఈరోజు ఇక్కడ ఘనంగా పిలిచి ఆయన సత్కారం చేయాలని మేము గతం నుంచి కూడా వచ్చిన మంగళగిరి, తాడాపల్లి, మంగళగిరి రూరల్ నుంచి అందరం కూడా అనుకోకుండా ఈరోజు రావాలనుకొని వారి దగ్గరకు వచ్చి ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పరిచినందుకు మరి దీనికి చాలామంది పెద్దలు వచ్చారు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గతం నుంచి కూడా లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీని బంగారు బాట వేయాలని కంకణం కట్టుకున్నారు. ఆనాడు కూడా ఆయన ఓడిపోయినా కూడా ఎక్కడ ఆయన వెనకాడలేదు. సొంత నిధులతో కోట్లాది రూపాయల నిధులు పెట్టి ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం, పేదవాళ్ల కోసం ఆయన ఉన్నారు. హాస్పిటల్ అయితే ఏమి, రిక్షా బళ్ళు అయితే ఏమి, సొంత నిధులతో పెట్టిన ఏకైక వ్యక్తి లోకేష్ బాబు గారు. శ్రీ సింహాద్రి భాస్కర్ రెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడిగా మరి మన లోకేష్ గారి నాయకత్వంలో నియమించినందుకు వారిని అభినందిస్తూ సన్మాన కార్యక్రమాన్ని చేయటం జరిగింది. దానబోయిన సుందరరావు గారు మరి గత అనేక సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో బీసీసీఎల్ నాయకుడిగానే కాకుండా ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కూడా టీఎన్టీసీ నాయకుడిగా మరి అనేక మంది ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తర్వాత మరి వారి అబ్బాయి రాజేంద్ర గారి నాయకత్వంలో కూడా జిల్లా స్థాయిలో అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. మంచి సీనియర్ నాయకుడు. నియోజకవర్గంలో ఎవరికి ఏ పదవి వచ్చినా కూడా వారిని గుర్తించి మరి ముందుగా సన్మాన కార్యక్రమం పెట్టి వారిని ప్రోత్సహించి పార్టీకి మంచి డెవలప్ చేయాలనేటువంటి ఆశీస్సులు ఆయనలో మెండుగా ఉన్నాయి. మరి అలాంటి సుందరరావు గారిని కూడా ముందుగా నేను అభినందిస్తున్నాను. తాడేపల్లి మంగళగిరి ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మన నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడిగా నియమింపబడినటువంటి భాస్కర్ రెడ్డి గారిని అభినందించడానికి పెద్ద అయిన సుందర్రావు యాదవ్ గారి నాయకత్వంలో మరి శ్రీనివాస్ గారి కార్యాలయంలో మరి ఈ రోజున అందరం కలవటం జరిగింది. 18 విభాగాలు ఉన్నాయి మనకి తెలుగుదేశం పార్టీలో. ఒక విభాగం కీలకమైంది, ఎన్నుముక లాంటిది మరి రైతు విభాగానికి భాస్కర్ రెడ్డి గారిని నిర్ణయించటం మరి శ్రీ నారా లోకేష్ గారికే చెల్లింది. మరి వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏకురువు బట్టి మన పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు మరి సఫలీకృతులను చేయటానికి ముందడుగు వేయాలని శ్రీ భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాను. మీకు వచ్చిన పదవికి వన్నె తెస్తారనే భావంతో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కృపా కటాక్షాలు చెందాలని ప్రార్థన చేస్తూ ఈరోజు కాజా గ్రామంలో
మన సింహాద్రి భాస్కర్ రెడ్డి గారికి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడిగా ఇచ్చినందుకు అభినందించడానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా భాస్కర్ రెడ్డి గారు ఈ పదవికి ఇవన్నీ తీసుకొచ్చి రైతులందరికీ సలహాలు సూచనలు ఇస్తూ పార్టీకి వాళ్ళ సమస్యలన్నీ చేరవేస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ మన కాజ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే కాజలో పార్టీని బలోపేతం చేయడానికి కూడా పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా నాకు ఈ పదవి ఇచ్చిన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, లోకేష్ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని తెలుపుకుంటూ, పెద్దలు శ్రీ దానబేని సుందరరావు గారు నేను చిన్నవాడినైనా నన్ను గుర్తించి నాకు ఈ కాజా వచ్చి నన్ను సన్మానం